వ్యాట్ అనేది మనకి జిఎస్టీ రాకముందు మన ఇండియాలో వ్యాట్ ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. సో అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ప్రజెంట్ మన ఇండియాలో వ్యాట్ లేదు. వ్యాట్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు అనేది ఒక ప్రాబ్లం పెట్టున్నాను, అది జస్ట్ చూపిస్తాను చేసి. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మన ఇండియాలో ప్రజెంట్ వ్యాట్ లేదు, జిఎస్టీ ప్రజెంట్ మనకు వచ్చింది. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రంకి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. సో వ్యాట్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక మొబైల్ అనేది మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 5% ఉంది అంటే అది మళ్ళీ కర్ణాటక పోతే 7%, బెంగళూరు లైక్ తమిళనాడు పోతే 10%, అలా ఉండేటివి. మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేటివి ఒకే ప్రోడక్ట్ మీద. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సెంటేజ్లు ఉండాలనే ఉద్దేశంతో మనకు జిఎస్టీని ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, ఇది వ్యాట్ మనకి ఆంధ్ర ట్రేడర్స్. కంపెనీ క్రియేట్, కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్ ఎస్ పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నో పెట్టేయండి. ఇక్కడ వ్యాట్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. సో ఆంధ్రప్రదేశ్ టిన్ నెంబర్ ఒకటి ఉంటుంది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నది. మనం గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ ఒక నెంబర్ ఇస్తుంది, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకుంటే ఆ నెంబర్ మన కంపెనీకి సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది, అది ఇక్కడ ఇచ్చుకోవాలి. క్రియేట్లోకి వెళ్తున్నాను, లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో క్రియేషన్ చేద్దాం. సో క్యాపిటల్, పర్చేస్, కావ్య ట్రేడర్స్, సేల్స్, మర్చెంట్స్, పాలు ట్రేడర్స్, కాదర్ ట్రేడర్స్, ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్. సో క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకో, కంట్రోల్ ఏ సేవ్. పర్చేస్, నెక్స్ట్ పర్చేస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి. ఇక్కడ వ్యాట్లో పర్చేజ్లోనే ట్యాక్స్ ఇస్తాం, జిఎస్టీలో ఐటమ్స్ ట్యాక్స్ ఇస్తాం. సో మనకి వ్యాట్లో లెడ్జెస్లో ట్యాక్స్ ఇస్తాం. ఎప్పుడైతే F11లో వ్యాట్ డీటెయిల్స్ అని ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్స్ వీడికి వస్తాయి. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్ చేయాలి. ఇక్కడ 5% ఇవ్వాలి, ఎంత ఇక్కడ ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది ఇవ్వాలి. నెక్స్ట్ కావ్య ట్రేడర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, క్రియేటర్స్. సో రియల్ టైంలో వీళ్ళకి కూడా ఒక టిన్ నెంబర్ ఉంటుంది, వ్యాట్ నెంబర్ ఉంటుంది. వ్యాట్ ఆ నెంబరు ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది రియల్ టైంలో. రెగ్యులర్ వాళ్ళ వ్యాట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ సేల్స్, పర్చేస్కు సేల్స్కు 5% ఇవ్వాలి. సో మళ్ళీ మర్చెంట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, డెప్టర్స్. బాలు ట్రేడర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ క్రియేటర్స్. తర్వాత కాదర్ ట్రేడర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టర్స్. తర్వాత ఇన్పుట్ వ్యాట్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్. నెక్స్ట్ అవుట్పుట్ వ్యాట్, కంట్రోల్ సి,
duties and taxes, VAT, save. యూనిట్స్ లైక్ వెళ్ళండి. యూనిట్స్ లైక్ వెళ్తే ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి. ఇన్వాయిస్, స్టాక్ ఐటమ్, ఇంటెల్ కంప్యూటర్, నెంబర్స్, అతను కంప్యూటర్, సామ్సంగ్ డిస్క్, LG మానిటర్స్, ఎస్కేప్. పౌచెస్ లైక్ వెళ్దాం. సో ఫస్ట్ వన్ రిసిప్ట్. సో క్యాపిటల్ అనేది 35 lakhs. నెక్స్ట్ పర్చేజ్. పర్సన్ ఎవరు ఇక్కడ? కావ్య ట్రేడర్స్. కంప్యూటర్ 25,000. కంప్యూటర్ 15, 23,000. 8,45,000కి పర్చేజ్ చేసాము. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 42,250 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. సో కొన్న ఐటమ్స్ని పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? కోమలి మర్చెంట్స్కి. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది, నో పెట్టేద్దాం. F12 వెళ్ళి పెట్టేస్తే వెళ్ళిపోతుంది. 30,000. 26,000. Input VAT. Next purchase. Alu traders. Samsung 32,500. LG monitor 25, 3,500. Sales. Kadar traders. Samsung 22,800. LG 25, 3,900. Input VAT. Profit and loss, Alt F1, expand. So net profit 1,45,000 వచ్చింది. 1,45,000. సో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలి అంటే డే బుక్లో వెళ్తే ఇక్కడ ఉంటాయి. తర్వాత మనకి ఎంత ట్యాక్స్ పడిందని చూడాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, వ్యాట్ రిపోర్ట్స్. ఇక్కడికి వెళ్తే ప్రీవియస్ మనకి వ్యాట్ ఉన్నప్పుడు ఇక్కడ షో చేసేటివి. ఇప్పుడు టాలీ ప్రైమ్ లేక్ వచ్చిన తర్వాత, జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఇక్కడ చూపించడానికి ఛాన్స్ లేకుంది. ఓకే, బట్ మామూలుగా ఇక్కడ వెళ్తే కన్నా మనం చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రజెంట్ దీంట్లో లేవు. టాలీ ERP 9లో అయితే షో చేస్తుంది. సో దీన్ని మనం వ్యాట్ అంటారు. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం.
స్టాక్ సమ్మరీ నార్మల్, స్టాక్ సమ్మరీ F12. సో గుడ్స్ ఇన్వర్స్ చేసేయాలి, అవుట్వర్స్ చేసేయాలి. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇలా చూపిస్తుంది. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఏయా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లక్ష్మి? నో సార్. యా, ఈరోజుతో మనకి